నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిననెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలినైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకి ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మా జీవితంలో మరి యొక్క ఆదివారాన్ని 2024 సంవత్సరంలో చివరి గడియల్లోనికి తీసుకుని వచ్చి మీ ఉన్నతమైన మనసును తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీ జీవం కలిగిన మాటలు వెనుక ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి తగిన శక్తిని నాకు ఇవ్వండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, చదవబడిన వాక్య భాగం లాస్ట్ క్లాస్లో గర్భఫలాన్ని కావాలి అని కోరుకున్న ఒక స్త్రీ ఎలా ఉండాలి అన్నది లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనంటే, మీ గర్భం ఉడికిపోయినా కానీ తిరిగి ప్రారంభం అయ్యేటువంటి స్థితికి కూడా తీసుకొస్తుంది. ఎవరో నూనె రాసి మంత్రాలు పెట్టినంత మాత్రాన గర్భఫలం రాదు, కానీ మీ మనసులో ఒక స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉండాలి. నమ్మకం అనేది ఉండాలి. మీరు అడిగేది దేవునికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఇక్కడ హన్నా ఎంత క్యాలిక్యులేటెడ్గా, కాన్ఫిడెంట్గా తన పనిని సాధించింది. చాలామంది గర్భఫలం లేకపోతే మీరు ఆ గుడి దగ్గరికి వెళ్ళండి, ఆ చెట్టు కింద ఉయ్యాల కట్టండి, ఈ గుడి చుట్టూ తిరగండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళండి అని ఇలా ఏదేదో చెప్తూ ఉంటారు. పాపం చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. తిరిగిన తర్వాత ఎప్పటికో 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో 20 ఏళ్ళకో గర్భఫలం కలుగుతూ ఉంటుంది. కానీ గర్భఫలం రావాలి అని అంటే ఆ స్త్రీలో నమ్మకం ఉండాలి. ఆ బహుమానాన్ని తిరిగి నేను దేవునికే ఇవ్వాలి అనే ఆలోచన తనలో ఉండాలి.
ఏ బహుమానాన్ని అయితే కావాలని తపన పడుతున్నారో, ఏ బహుమానం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, నేను ఆ బహుమానాన్ని తిరిగి నీకే అర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని అంటే ఆ బిడ్డ నాకు కాదు పరిచర్యకే అంకితం అనే ఒక కాన్ఫిడెంట్ ఈమెలో కనబడింది. అందుకనే తన భర్తతో మాట్లాడుతూ కూడా పాలు విడిచి వరకు 22వ వచనం చదవటానికి రూల్స్ చెప్పాను, మీరు రూల్స్ ఫాలో అవ్వాలి, అంతేగాని ఎలా పడితే అలా చదవటం మంచి అలవాటు కాదు. ఇక్కడే కాదు, ఎక్కడ అలా చేయకండి, ఎక్కడైనా అలా చేయకండి. మీకు చదవాలనే తపనుంటే మీలాగే 100 మందికి ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. వాళ్ళు కూడా బైబిల్ తీస్తారు, వాళ్ళు కూడా చదువుతారు కదా. లాస్ట్ టైం ఈ లైన్ అయిపోయింది, తర్వాత ఆ లైన్ అయిపోయింది, ఇప్పుడు వెనక లైన్ చదవాలి. బ్యాక్ లైన్లో ఉన్నవాళ్ళు చదవాలి. బ్యాక్ లైన్ అయిపోయిన తర్వాత కింద కూర్చున్న వాళ్ళు చదువుతారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ లైన్ స్టార్ట్ చేయండి. చదవమ్మా. బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. ఏంటి ఈ మాట ఎలా ఉంటుందండి? పాలు ఎప్పుడు విరుస్తారు? పాలు విడిచేది ఎప్పుడు? 6 నెలలు. ఒక్కొక్కళ్ళు కూడా 1 ఇయర్ వరకు పాలు తాగిన పిల్లలు ఉన్నారు. బేసికల్గా ఫీడింగ్ అనేది ఎక్కువ పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ మధ్య స్టైల్ మారింది, అదేమంటే వాళ్ళ ఫిట్నెస్ ఏదో దెబ్బతింటుంది లేదా ఆకారం దెబ్బతింటుంది అని పాలు ఇవ్వటం మానేసి డబ్బా పాలు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆ బేబీకి కనెక్ట్ అయ్యేది, ఆ బేబీ ఏ ఫుడ్తో అయితే తయారయ్యిందో ఆ ఫుడ్డే 6 months వరకు వెళ్ళాలి. ఆ బేబీ తయారవటానికి తల్లి యొక్క రక్త మాంసాలు ఎక్కువ ప్రాధాన్యత. తల్లిలో తయారైన రక్తమే అక్కడ నిలవ ఉంటుంది. ఆ నిలవ ఉన్న రక్తమే ఆ బిడ్డకు ఫుడ్గా మారుతుంది. ఎప్పుడు? 9 మాసాలు. 9 మాసాల తర్వాత కూడా ఏమవుతుంది? మరలా పాలుగా ఆ రక్తమే పాలుగా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఫీడ్ అవుతుంది. అంటే గర్భంలో ఉన్నప్పుడు రక్తము ఫుడ్గా మారి అందింది. గర్భం నుంచి బయటకు వచ్చిన 6 మాసాల వరకు కూడా ఆ రక్తమే పాలుగా మారి మళ్ళీ బిడ్డకు అందుతుంది. ఇది దేవుడు చేసిన డిజైన్. అంతేగాని మాకు పాలు పడట్లేదండి కాబట్టి డబ్బా పాలు పెడుతున్నాము. పాలు పడట్లేదా? పడకపోతే పడేటట్లుగా చూసుకోవాలి. పడే ఫుడ్ తినాలి. ఏ ఫుడ్ అయితే తీసుకుంటే తల్లిలో ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతాయో ఆ ఫుడ్ తీసుకోవాలి. పాలిస్తే మా రూపం పోయిద్ది, మా ఫిజిక్ పాడైపోయిద్ది. నీ ఫిజిక్ నీ బిడ్డను పెంచడానికంటే ఎక్కువ. ఈరోజు చాలామంది తప్పు చేస్తున్నారండి. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది అక్కడ, తెలీదు. ఇమ్యూనిటీ లెవెల్స్. ఇంకో సంగతి చెప్పమంటారా? ఈ తల్లిదండ్రులు కూడా చాదస్తం ఎక్కువైపోతుంది. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండకూడదు. ప్రేమ ఉండొచ్చు, సిజరిన్ చేసే నీకు మీ అసలు సిజరిన్ చేస్తే ఎంత ప్రాబ్లమో తెలుసా మీకు? మీరు ₹1 ఎక్కువైనా ముందు డాక్టర్తో చెప్పి, అమ్మా మాకు జనరల్గా డెలివరీ కావాలి, జనరల్ డెలివరీ అయ్యేటట్లుగా మాకు ప్రికాషన్స్ ఉంటే చెప్పండి అని వైఫ్ అండ్ హస్బెండ్కి ముందుగానే చెప్పాలి. ఆ ప్రికాషన్స్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఫాలో అవ్వాలి. ఆ తర్వాత డెలివరీ అప్పుడు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను పెయిన్స్ అయినా భరాయిస్తాను కానీ సర్జరీకి వెళ్ళొద్దండి అని. దీనివల్ల ఎంత లాభం ఉంటుందో మీకు తెలియదు. దీనివల్ల కూడా చాలా లాభం ఉంది. ఎంత లాభం ఉందనుకున్నారు? ఈ మధ్య స్టమ్ సెల్స్ ప్రిజర్వ్ చేసేటువంటి ఒక టెక్నాలజీ వచ్చింది తెలుసా? స్టమ్ సెల్స్ ప్రిజర్వ్ చేస్తారు. స్టమ్ సెల్స్ అంటే అర్థం ఏంటంటే మీ ఆ బొడ్డు తాడులో ఉండేటువంటి ప్రోబయోటిక్ అంటారు వాటిని, గుడ్ బ్యాక్టీరియా, వాటిని ప్రోబయోటిక్ అంటారు.
ఆ ప్రోబయోటిక్స్ అనేవి అందులో చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైతే సిజరిన్ చేసి తీస్తారో ఈ ప్రోబయోటిక్స్ బిడ్డలోనికి అందవు. వాటిని ఇప్పుడు ప్రిజర్వ్ చేస్తున్నారు. ప్రిజర్వ్ చేసి ఏదైనా క్రానిక్ డిసీజెస్కి ఆ ప్రోబయోటిక్స్తో ఆ మూల కణాలను మళ్ళీ పంపిస్తే ఆ మూల కణాలు రిపేర్ చేసుకుంటాయి లోపల. అంటే యాంటీబయాటిక్ కాదు, ప్రోబయోటిక్ ఇస్ ద న్యాచురల్ యాంటీబయాటిక్. ప్రోబయోటిక్ అనేటువంటిది న్యాచురల్ యాంటీబయాటిక్, న్యాచురల్, నాట్ ఆర్టిఫిషియల్, మ్యాన్ మేడ్ కాదు, గాడ్ మేడ్ యాంటీబయాటిక్ ఏదంటే ప్రోబయోటిక్. దాన్ని ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. మీకు తెలుసో లేదో. మీరు మంచి వాటి మీద మనసు పెట్టేవాళ్ళు లేరండి నాకు తెలిసి. చాలామంది టైం వేస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ, మంచి విషయాలు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కూడా ప్రోబయోటిక్ వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుంది? నువ్వు ఎలా వస్తుంది మరేమ్మా? చేసి ఒక స్పూన్ పెరుగు, ఒక లోటాడు వాటర్, ఒక్క స్పూనే పెరుగు, ఒక లోటా వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మజ్జిగ చేసి టేబుల్ మీద పెట్టండి. ఈరోజు సాయంత్రం టేబుల్ మీద పెడితే, ఈరోజు ఈవినింగ్ 6-7కి మీరు కనుక మజ్జిగ చేసి టేబుల్ మీద పెడితే, ఫ్రిడ్జ్ కాదు టేబుల్ మీద పెడితే, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6-7కి కోట్ల సంఖ్యలో ప్రోబయోటిక్స్ అందులో ఉంటాయి. ఒక్క స్పూనే పెరుగు ఉండాలి, లోటాడు మజ్జిగ ఉండాలి. దానిలో ఏం చేయాలో తెలుసా మీకు? మళ్ళా జీలకర్ర, అల్లం, జీలకర్ర కొంచెం, అల్లం కొంచెం, ధనియాలు, ఈ 3 బాగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి, అల్లం అంటే అల్లం మీన్స్ శొంఠి, పచ్చి అల్లం కాదు, శొంఠిని బాగా పొడి చేసేసి ఈ 3 కనుక బాగా పౌడర్ షేప్లోకి తీసుకొచ్చి 3 గాజు సీసాలు ప్రిజర్వ్ చేసి మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో 24 hours దాటిన తర్వాత మీరు ఆ స్పూన్ పౌడరు అందులో వేసుకొని ఈ మజ్జిగ తాగితే ప్రోబయోటిక్తో పాటు న్యాచురల్ క్లీనింగ్ లోపల జరుగుతుంది. 2 ఒకటి క్లీనింగ్ అవుతుంది, 2 ప్రోబయోటిక్స్ వస్తాయి. ఇది న్యాచురల్ సిస్టమ్. అంతేగాని లేవగానే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని బర్రీగా తినాలి, 4 ఇడ్లీ తినాలి, ఒక అట్టు తినాలి, ఆ తర్వాత ఆ అట్టు ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ ఇంకేదో గడ్డి తినాలి, ఒక గ్లాస్ పాలు తాగాలి, ఆ తర్వాత బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆ తర్వాత షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ తినాలి, మళ్ళీ మధ్యాహ్నం న్యాయం చేయాలి, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ పిచ్చి పనులు కాదు. న్యాచురల్ సిస్టంలో రూపాయి ఖర్చు లేకుండా దేవుని పని చేసేటువంటి ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది న్యాచురల్ వేలో. ఆ న్యాచురల్ వేనే ఈ పద్ధతి, ఈ న్యాచురల్ సిస్టమ్ ఇది. అందుకనే దేవుడు గర్భధారణ ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. ఆ స్టమ్ సెల్ ప్రిజర్వేషన్ చేసే దగ్గర నుంచి. అందుకనే డెలివరీ కూడా ఫ్రీ డెలివరీ అవ్వాలి. పిల్లలు ఎన్ని నెలలు తాగగలిగితే అన్ని నెలలు మదర్ ఫీడే ఉండాలి, డబ్బా ఫీడ్ ఉండకూడదు. ఈమె అదే చేసింది అక్కడ. పాలు విడిచేంత వరకు నేను ఇంటికి రాను, భర్తతో చెప్పేసింది నేను పాలు విడిచేంత వరకు రాను. మరి ఎక్కడుంటాను అని అంటే, పాలు విడిచే వరకు. అయితే అన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని ఎగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. వెళ్ళిపోయింది, మందిరంలోనే ఉంది. ఈరోజు ఎంతమంది అండి మీ పిల్లల్ని దేవుని పనికి పంపించేవాళ్ళు? నాకు నిజంగా చాలా విషయాల్లో బాధ కలుగుతుందండి. మీ పనులు, మీ పరిచర్య, మీ పద్ధతి చూస్తున్నప్పుడు చాలా విషయాల్లో.
ఎవ్వరూ దేవుని పని చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు ఎవ్వరు లేరండి. దేవుని పని చేయటానికి ఇంతకుముందు అన్న కనీసం బాధ్యతగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసలు దేవుని పని చేయటానికి లేరు. అసలు ఎవరు చేయటానికి ఇష్టపడట్లేదు. అందరూ హాయిగా వచ్చి కూర్చొని హ్యాపీగా భోంచేసి వెళ్ళటం. పరిచర్య చేసే పిల్లలు ఎవరన్నా కనబడతారా అంటే అసలు ఎవ్వరు లేరు. నిన్న మైకులు పెట్టమని అడిగారు. మైకులు చర్చిలో ఉన్నాయి కదా మావయ్య, మరి మైకులు పెట్టరా అని అంటే, అమ్మ పెట్టేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మైకులు అయితే ఉన్నా కానీ వచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరిని బతిమలాడుకోవాలి? ఎవరిని బతిమలాడాలండి? ఎవరినైనా అడగాల? మీరు పెడతారా అని అడగాల? వద్దని చెప్పేశాను. సౌండ్ సిస్టమ్ అతనికి ఫోన్ చేశాను, చెప్పాను, మైకులు పెట్టేసి అన్నాను, అయిపోయింది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినప్పుడు మైకులకి ఎంత అవుతాయి? మహా అయితే ఒక 2000 అవ్వచ్చేమో, ఒక 1000 రూపాయలు అవుతాయేమో. దానికోసం నువ్వు వస్తావా ఏంటిది? ఒక సేవకుడు తరఫున జరిగేటువంటి ఒక కార్యక్రమానికి ఇనిషియేట్ తీసుకొని చేసే పిల్లలు లేరంటే నా తల తీసేసినట్టుగా ఉంటుంది. తెలుసా మీకు? వచ్చిన వాళ్ళు కూడా అందరూ సింప్లిసిటీంగే. ఎవరో బాధ్యతగా చక్కగా పనిచేసే, యాక్టివ్గా పనిచేసే పిల్లలు కూడా ఎవరు లేరు. చెప్తేనే అంతంత మాత్రం, చెప్పకపోతే అది కూడా ఉండట్లేదు. పరిచర్య ధర్మం ఇది కాదండి. అసలు మనం వాక్యం నేర్చుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ రావాలి. మనం మాదిరిగా ఉండాలండి నలుగురికి. అదే కదా రొట్టె వెనుకున్న అర్థం. రొట్టె వెనుకున్న అర్థం ఏంటో తెలుసా? మాదిరి. ఆ మాదిరి ఎలా ఉండాలి అని అంటే, ఈమె ఎంత నీట్గా అప్లై చేసి చెప్పిందో నిజంగా ఆశ్చర్యం అండి. భక్తులు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళ కాళ్ళ పాద ధూళి కూడా పనికిరావనిపిస్తుంది నాకైతే. ఒక యెషయాను ఆలోచించినప్పుడు కానివ్వండి, ఒక దావీదును ఆలోచించినప్పుడు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఎలా పెంచారా, బా ఏంటండి. నిజంగా కొంతమంది ఉన్నారండి, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు బుర్ర గిర్రని తిరిగిపోతూ ఉంటుంది నాకైతే. దేవుని బాధను తన బాధగా మార్చుకున్నాడు ఫినెహాసు. దేవుని బాధను తన బాధగా టర్న్ చేసుకున్నాడు. ఇక్కడ హన్నా చేసింది కూడా అదే. తన బాధ కాదు అక్కడ, తనకు బిడ్డ లేడనే బాధ తప్ప, ఆ బిడ్డను నువ్వు గనక ఇస్తే నేను ఖచ్చితంగా నీ కోసమే పెంచుతానయ్యా. అసలు ఇంటికి తీసుకెళ్ళను, అక్కడే వదిలేస్తాను. ఇంటికే తీసుకెళ్ళను. ఎందుకంటే అసలు నేను ఇంటికి తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నాకు జస్ట్ నేను అమ్మ అని పిలిపించుకోవాలనే తపనే తప్ప, నాకు అమ్మ అని పిలిపించుకోవడానికి కుమారుడు ఉండాలి, కానీ అది నీకే ఉపయోగపడాలి, నాది కాదు. ఈరోజు నిజంగా యవ్వన పిల్లలు ఎంతమంది ఉన్నా అందరూ బిజీయే. ఏం చేసుకుంటామండి, ఇంత కష్టపడి సంపాదించింది రేపు పొద్దున ఎక్కడికి తీసుకువెళతారు? పిల్లల్ని మొబలైజ్ చేసి పనుంటుందేమో వెళ్ళండ్రా అని చెప్పే తల్లిదండ్రులు లేరు. పిల్లల్ని మొబలైజ్ చేసేసి పనుంటుందేమో వెళ్ళండి, సార్ దగ్గరికి వెళ్ళండి. మనం కాకపోతే ఎవరున్నారు అలా చెప్పండి? ఎవరున్నారు? ఇంతకుముందు నాకు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి. మా టీచర్స్, రేపు ఇంట్లో పెళ్ళి, నువ్వు వచ్చి ఇంటి దగ్గరే ఉండరా అంటే, ఇంట్లో చెప్పగానే మా మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిది పెళ్ళమ్మా అని అంటే, వెళ్ళు అనేవాళ్ళు ఇంట్లో. ఇంకా అక్కడ అన్నీ చెయ్యాలి, చిన్నపిల్లలం కదండి, చెయ్యాలి. గురువుగారు
70 ఏళ్ళు పాఠం చెప్పే ఒక గురువు దగ్గర ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారే, ఒక ఆత్మను రక్షించే ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్న నాకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, పనికి మాలిన వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర సరిగా స్తూ అంటే తారా అని పాస్టర్లకి కాళ్ళొత్తే వాళ్ళు ఉన్నారు. కాళ్ళొత్తే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇంత జ్ఞానాన్ని నేర్పించే నాకు ఒక్క వ్యక్తి నిలబడి పనిచేసే పిల్లలు లేరు. నేను అడుక్కోవాలి, భిక్షగాడిని అడుక్కున్నట్టుగా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా. నేను అడుక్కోవాలి, లేదా మా ఆవిడ కష్టపడి చేయాలి. సరే, ఆమె చేసేటప్పుడు కూడా ఎవరన్నా మేము వస్తామని వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఒకసారి సరళ పాపం ప్రయాసపడి వచ్చింది, పని ఏమన్నా ఉంటుందా అని వెతుక్కుంటా. మిగతా వాళ్ళు ఎవరున్నా ఏంటండి అడుక్కునే బతుకు, ఈ బతుకు అడుక్కునే బతుకేంటి అసలు ఇది. ఏలీకి ఒక మాట చెప్పింది, ఆ రోజు నన్ను అడిగావుగా అయ్యా యాజకుడా, నన్ను అడిగావుగా, నేను మత్తురాలనై ఉన్నాను, నువ్వేంటి ఇలా మత్తు దిగే వరకు నిద్రపో, నీ పెదాలు కదులుతున్నాయి కానీ మత్తుతో నువ్వు తూలిపోతున్నావు అని అన్నావు కదా. నేను మత్తుతో కాదయ్యా ఉంది. నేను ఎలా ఉన్నానో తెలుసా? నేను ఎలా ఉన్నాను అని అంటే అక్కడ పదం ఉంటుందండి. ఆ పదం ఏమని ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. కోపపడి, కోపముతో అన్న పదం ఉంటుంది అక్కడ. వచనం 16, నీ సేవకురాలనైనా నేను చెడ్డదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహునిట్టూర్పులు విడిచుచు. ఎవరి మీద కోపం? ఏలీ మీద. కోపం ఎవరి మీదండి? అత్యంత కోప కారణమును బట్టి నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? నాకు గర్భం ఫలం ఇవ్వలేదని. అసలు ఇస్తే నేను ఎలా పెంచాలని నేను అనుకుంటున్నానో నా దేవునికి నేను చెప్పాలి, నా దేవునికి నేను మాట ఇవ్వాలి, నా దేవునికి నేను మాట ఇవ్వాలి, నేను చెప్పాలి. ఈరోజు మనకి గర్భఫలాలు ఇస్తున్నారు, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలని అనుకుంటున్నాం. బుడిగి సంవత్సరానికి ఒకళ్ళని కన్నాం, 2 ఏళ్ళకి ఒకళ్ళు కన్నావు అని అనుకుంటే, కన్నావు నిజం, నువ్వు కన్నావా నాన్న? నువ్వు కన్నావా? నువ్వు కష్టపడ్డావా? నువ్వు కష్టపడితే గర్భఫలం వచ్చిందా? 139 కీర్తన, 139 కీర్తన 16 నెక్స్ట్ రాజు తర్వాత వేణం. నేను పిండమనయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో అంటే ఇప్పుడు సమూయేలుని హన్నా అడిగిన తర్వాత సమూయేలును బయటకు పంపాడని మనం అందరం అనుకుంటున్నాం. కాదు. సమూయేలు రావాలి అని అంటే హన్నా మనసు కరగాలి, హన్నా మనసులో కోపం పుట్టాలి, హన్నాలో ఆలోచన రావాలి, హన్నాలో మార్పు కలగాలి. హన్నా ఆ గర్భఫలాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తాను అని చెప్పేంత వరకు, తన మనసు కదిలేంత వరకు గర్భాన్ని తెరవలేదు. కొంతమంది రంగప్రవేశానికి ఇలాగే ఉంటుంది. అది స్పెషలైజ్డ్ పర్సన్స్ వాళ్ళ ప్రయాణం చాలా ఆర్భాటంగా ఉంటుందండి. లేక గర్భఫలాలు వస్తున్నాయనంటే ఆ గర్భఫలం రావటానికి వెనక ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నియమింపబడిన సమూయేలు దినములలో ఒకటైనా కాక మునిపే సమూయేలు దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయను. అంటే ఇప్పుడు హన్నా పుట్టిన తర్వాత సమూయేలు గురించి ఆలోచించాడా? హన్నా పుట్టకముందే సమూయేలు గురించి ఆలోచించాడా? ఏమండి?
దీన్ని ఇలాగే ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో చివరి మాట. ఈ పేజీ ఇలాగే ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో చివరి మాట. ముందుగా కోటేశ్వర గారు మీరే 4-6 వచనాల్లో చివరి మాట. ముందుగా మన కోసము, ముందుగా తన కోసరము, ముందుగా తన కోసరము నిర్ణయించుకొని, ముందుగా 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 అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? హన్నా మనసు కరిగిన తర్వాత ఏమండి, ఎల్కానా ఇంకొక భార్యకు పెనిన్నాకు గర్భఫలం ఇచ్చిన తర్వాత, ఈమెకు గర్భఫలం ఇవ్వకపోయిన తర్వాత అప్పుడు ప్రాధేయపడ్డాడని మీరు అనుకుంటున్నారు. కాదు, అప్పుడు కాదండి ఆయన పడిన ప్రాధేయత. ఆయన పడిన ప్రాధేయత ఎప్పుడో తెలుసా? ఆయన సమూయేలును పంపాలని ఎప్పుడో అనుకున్నాడు. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే తన కోసరము నిర్ణయించుకొని. కంటిన్యూ చదవండి సార్. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఇప్పుడు సమూయేలు అనే ఆయన రంగప్రవేశం చేయటానికి జగత్తు పునాది వెయ్యకముందే సమూయేలు రంగప్రవేశం నిర్ణయమైందా, లేకపోతే హన్నా ఆలోచించిన తర్వాత రంగప్రవేశం నిర్ణయమైందా? హన్నా ఎలా మారుతుందో, ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, హన్నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో దేవునికి బాగా తెలుసు. హన్నాయే కాదు, హన్నాయే కదండి, మనందరి పరిస్థితి, మనందరి భవిష్యత్తు దేవునికి తెలుసు, అందరి గురించి. 139:1 139:1 కీర్తన. నాగేశ్వరరావు తర్వాత రెడీగా ఉండండి. దావీదు గారు మీరు చదువుతారా? చంటి రెడీగా ఉండి. బైబిల్ ఉందా? తెచ్చుకోలేదా? తెచ్చుకోబాకు. నా కోపం రాదని రమ్మంటే ఎందుకు రాదయ్యా చెప్పండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు తలంపు పుట్టక మునుపు. నువ్వు నిలకడగల్లవాడువో నిలకడలేనివాడువో, ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, ఏ టైంలో ఏ మాట మారుస్తావో, ఏ టైంలో ఎలా ఉంటావో, నీది ఎంత చంచలమైన మనస్సు. నీకు గర్భఫలం ఇవ్వచ్చో ఇవ్వకూడదు, ఇస్తే ఏం చేస్తావో సమస్తం తెలుసు ఆయనకి. ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, టైం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అందుకనే చాలా ప్రికాషనరీగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు కొందరు విషయాలలో. ఎందుకంటే వాళ్ళ మీద హోప్స్ ఎక్కువ, వాళ్ళ మీద హోప్స్ ఎక్కువ అండి. చాలా హోప్స్ పెట్టుకుంటాడు. పలానా గర్భంలోనికి, నేను మరియ గర్భంలోనికి యేసుక్రీస్తు అనబడిన ఈ ఆత్మను నేను ప్రవేశపెడుతున్నాను, ఈమె నా కుమారుడిని జాగ్రత్తగా పెంచుతుంది. అబ్రహాం అనబడిన నా కుమారుడిలోనికి ఒక ఆత్మను నేను ప్రవేశపెడుతున్నాను, ఈ అబ్రహాము జాగ్రత్తగా పెంచగలడు. యెషయా అనబడినటువంటి ఈయనలోనికి నా ఆత్మను ప్రవేశపెడుతున్నాను, ఈయన చాలా జాగ్రత్తగా పెంచగలడు. హోప్స్ అండి ఇవన్నీ, హోప్స్. మనం అబ్రాడ్ వెళ్ళిపోతూ మన ఇంటిని, ఆస్తిని ఎవరికన్నా మన బంధువుల్లో బాగా నమ్మకస్తులకు అప్పచెప్తే అర్థం ఏంటి? మనం వచ్చేంతవరకు జాగ్రత్తగా నమ్మకంగా ఉంటుందనే ఉండదనే? చాలా నమ్మకంగా ఉంటుంది అనేది. ఆ నమ్మకత్వాన్ని గుర్తుపెట్టు కాపాడుకుంటారు అన్న వాళ్ళకే అప్పచెప్పి వెళ్ళిపోతాం.
ఒక మనిషి మీద ఒక మనిషికి ఇంత నమ్మకం ఉంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిందండి చరిత్రలో. నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో వింటుంటే, చెన్నైలో మెయిన్ ప్లేస్లో ఒక 10 ఎకరాల స్థలం ఒక వ్యక్తి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ జైలుకి వెళుతూ తన అడ్వకేట్ని పిలిచి, ఇదిగో నేను స్వతంత్రం తీసుకొచ్చే విషయంలో బ్రిటిష్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, నేను రేపు జైలుకి వెళుతున్నాను, నా దగ్గర ఈ 2 లక్షలు ఉన్నాయి, ఈ 2 లక్షలు నీ దగ్గర పెట్టు అని ఒక అడ్వకేట్కి ఇచ్చి వెళ్ళాడంట. అడ్వకేట్కి ఇచ్చి వెళ్తే ఆ అడ్వకేట్ ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టి ఈయన జైలుకి వెళ్ళిపోయాడు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అందులో జైల్లో ఉన్నాడు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ అడ్వకేట్ ఈ డబ్బుల్ని ఇలా పెడితే ప్రయోజనం ఏముందిలే అని చెప్పేసి చెన్నైలో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక 10 ఎకరాల సైట్ కొన్నాడు ఈ డబ్బులతో. 10 ఎకరాల సైట్ కొంటే ఆ 10 ఎకరాల సైట్ అలా కొని ఆ డాక్యుమెంట్స్ ఆయన పేరు మీద రాయించి జాగ్రత్తగా పెట్టాడు. ఒక 5 years తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి, ఫలానా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నేను ఆ రోజు ఒక 2 lakhs ఇచ్చాను, ఆ డబ్బులు పట్టరా అని చెప్పేసి ఒక మనిషిని పంపితే ఆ అడ్వకేట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇదిగో ఆ సార్ ఇచ్చిన 2 లక్షలతో ఇదిగో ఈ డబ్బును నేను ఇలా సైట్ కొన్నాను, 10 ఎకరాలు కొన్నాను, ఆయన పేరు మీద రాయించాను, ఈ డాక్యుమెంట్స్ ఇదిగో తీసుకువెళ్ళు అని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇచ్చి పంపిస్తే, నాకెందుకు ఈ డబ్బులు, నేను ఇచ్చింది 2 లక్షలే, నాకు అవసరం లేదు ఇస్తాను, నా 2 లక్షలు నాకు ఇస్తే చాలు అని అన్నాడంట ఫ్రీడమ్ ఫైటర్. అతనేమో కాదు మీరే తీసుకోండి అంటే చివరికి అది కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి అతను తీసుకోలేదు, ఆ 2 లక్షలు మాత్రమే అతను తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి ఫండ్గా మారింది. ఇప్పుడు హార్ట్ ఆఫ్ సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండేటువంటి ప్రదేశం చెన్నైలో 2 లక్షలకు కొనుగోలు చేయబడిన ఆస్తి. నమ్మకత్వం. ఇదొక ఇంటర్వ్యూలో ఒక పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నేను చాలా వరకు ఎక్కువగా పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చర్చించుకునేటప్పుడు నేను వినటానికి ఇష్టపడతాను. నేను తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. నా టైం నేను వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడిన, కానీ ఇలా తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతాను. అప్పుడు నేను ఆ మాటను నా మనసులో గుర్తుపెట్టుకున్నాను. నమ్మకత్వం అనేది ఎలా ఉంటుంది. ఈరోజు వచ్చే ఆస్తి రేపటికి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం, కానీ దీనికోసం టైం వేస్ట్ చేయటం శుద్ధ దండగా అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికోసం దేవుని పనిని మానేయటం ఇంతకంటే వ్యభిచారం మరొకటి లేదు. ఇది పక్కా వ్యభిచారం. బైబిలే చెప్పింది దీన్ని వ్యభిచారం అని. దేవుని పనిని మానేసి డబ్బు 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 అని తిరుగుతా దీనికోసం ప్రయత్నం చేసి దేవుని పని పక్కన పెట్టిన యెరూషలేమును మాట్లాడుతూ వేశ్య, కాబట్టి వేశ్య, నీవెలాంటి దానివంటే ఒక వేశ్యకు ఉండవలసిన లక్షణాలు కూడా నీకు లేవు. ఒక వేశ్య అన్న డబ్బులు తీసుకుని పడుపు పని చేస్తుంది, నువ్వు ఎదురు డబ్బులు ఇచ్చి పడుపు పని చేయించుకుంటావు అన్నాడు. హెస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఇశ్రాయేలు అనబడిన ఒక వ్యక్తిని గురించి మాట్లాడలేదు. యెరూషలేము అనబడిన కోట గోడల గురించి మాట్లాడలేదు. దేవుని పనిని మరిచిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని వేశ్యతో పోల్చి ఆ వేశ్యకున్న లక్షణాలు తన దగ్గర ఉన్నాయని చెప్పాడు. అది నేను మాట్లాడిన మాట కాదు. హెస్కేలు పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఉన్న సమయం కొద్ది సమయం, ఈ కొద్ది సమయంలో కూడా ఎందుకండి మనకి ప్రయాస? రేపటికి ఏమైపోతామో తెలియదే, రేపటికి మన స్థితి ఏమవుతుందో తెలియదే, ఏ ప్రమాదం మన ముందుకు వస్తుందో, ఏ ప్రమాదం మన గడప దాకా తాకుతుందో, లేదా మన చెయ్యి దాకా వస్తుందో మనకు తెలియదే. ఆ త్రుట్టిలో తప్పించుకున్న ఎన్నో ప్రమాదాలు. ఎవరి కోసం నీ జీవితం? ఈ హన్నా మాట్లాడిన మాటలు వెనక ఉన్న పరమార్థాన్ని మీరు ఆలోచిస్తే ఆమె ఎక్స్ట్రార్డినరీగా మాట్లాడటానికి అర్థం ఏంటో తెలుసా? సమూయేలులో నియమింపబడిన దినం నుండి క్లోజ్ అయ్యే పీరియడ్ బాగా తెలుసా? అందుకనే
ఇక్కడ గర్భఫలం ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రియారిటీ కాదు. నీకోసం నేను ఆ గర్భఫలాన్ని అర్పించాలని అనుకుంటున్నాను. ఇప్పుడన్నా నా గర్భాన్ని తెరుస్తావా? ఇప్పుడన్నా నా గర్భాన్ని. ఇప్పటి వరకు నాకు తెలియదు. నేను ఇదిగో కేవలం నా బిడ్డను ఇంజనీర్ని చేయాలి, డాక్టర్ని చేయాలి, ఒక లాయర్ని చేయాలి, ఒక టీచర్ని చేయాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైన తర్వాత నేను అలా అనుకోవట్లేదయ్యా. నువ్వు గనక నాకు గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని తిరిగి నీకే బహుమానంగా అప్పగిస్తానని నువ్వు అనుకుంటే 90 ఏళ్ళప్పుడైనా నీ గర్భం తెరవబడుతుంది. రాసి పెట్టుకోండి, కావాలంటే ప్రయత్నించండి ఎప్పుడైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే 11వ వచనం. నెక్స్ట్ ఎవరు? చంటి అయిపోయింది. ఇంకెవరు? ముందుకు రండి, చదువు మామల. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. టాబ్లెట్ వేసుకొనెను గనుక అనలేదు అక్కడ. సరోగసి చేసుకొనెను గనుక అనలేదు. టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకొనిన గనుక అని అనలేదు. ఇక్కడ ఒకటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందుకనే నేను నా పనిలో కూడా అలాగే ఉంటానండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వాళ్ళు చెప్తారు నా దగ్గర పనుల్లో, సార్ ఇది కష్టం అండి ఇలా చేయటం అవదండి అంటే. అప్పుడు నేను ఒకటంటే, నేనేమన్నా బాకీయా? ఆ ఇటుక రాయికి, ఆ సిమెంట్కి, ఆ కంకరకి, ఆ గోడకి నేనేమన్నా బాకీయా? నేను చెప్పినట్టు వినాలి. అవి చెప్పినట్టు నేను వినటానికి కాదు ఉంది ఇక్కడ. నేను చెప్పినట్టు జరగాలి. అది ఇంపాసిబుల్ అన్నది డిక్షనరీలో ఉండకూడదు నాకు. కూచిపూడిలో ఇల్లు కట్టేటప్పుడు కూడా అదే అన్నాను. ఈ గేటు పైన పైప్ ఇస్తేనే కానీ స్లైడ్ అవుతుంది, ఆ మధ్యలో గేట్ ఎత్తేస్తేనే కానీ స్లైడ్ అవుతుంది, స్లైడ్ అయ్యి ఓపెన్ అవుతుంది, లేదంటే స్లైడ్ అవ్వదు, పడిపోతుంది సార్. పైన ఖచ్చితంగా దీనికి పైప్ ఇవ్వాలి అన్నారు. ఎవరు? దానిలో ఉన్న ఎక్స్పర్ట్ వర్కర్స్, పనిచేసే వెల్డర్స్. అప్పుడు నేను అన్నాను, పైన పైప్ ఇవ్వను, మధ్యలో గేట్ ఓపెన్ అవ్వకుండా ఉంచను, ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి, పైన కూడా పైప్ ఇవ్వను. ఆ డిజైన్ అలాగే ఉండాలి. ఎందుకు రాదో చూస్తాను నేను, అది ఎందుకు నిలబడదో చూస్తాను, ఎందుకు పడిద్దో చూస్తాను. నేను ఛాలెంజ్ అన్నట్టుగా పెట్టుకున్నాను. నీకెందుకయ్యా, వెల్డింగ్ రాడ్డు పైపు అయితే తెచ్చి అక్కడ నిలబడన్నాను అంతే. అందుకనే సైట్లో కూడా నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఇంటి ఓనర్ చెప్పినా విననండి. ఇంటి ఓనర్ చెప్పినా మీకేం పని అండి, మీరు బయటికి వెళ్ళి కూర్చోండి అంటాను. వాళ్ళు ఇల్లు కట్టించుకునే వాళ్ళైనా సుందరరావు మాస్టర్ గారు వచ్చి ఒకరోజు పైన ఒక బ్లేడ్ వేశాను, 25 feet ఒక బ్లేడ్. అది యాక్చువల్గా ఒక సెంటరింగ్ పెట్టి పెట్టాలి. ఆ బ్లేడ్ పెట్టడానికి సెంటరింగ్ పెట్టాలి. కానీ నేను అలా కాకుండా కబోర్డు బల్లల మీద కింద పోయించి ఆ బల్లను లిఫ్ట్ చేయిస్తానని చెప్పాను. పోసే అతను కూడా మా బావమరిదే. అతను వెళ్ళి మాస్టర్ గారికి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. మా బావ వినడండి, అది నిలబడదు సార్, ఇరిగిపోయిద్ది, ఉండదు, మీరన్నా చెప్పండి అని అన్నాడు. మాస్టర్ గారు మెల్లిగా నా దగ్గరికి వచ్చి, సార్ అది ఉంటుందా, 25 అడుగుల పొడవు, అంగుళం మందమే కదా బల్ల వచ్చేది, 25 అడుగుల పొడవు మీద అంగుళం మందం బల్ల ఎలా నిలబడుతుందండి అని అడిగాడు నన్ను. వద్దు సార్ అంటే, ఎవరు చెప్పారు మీకేం పని ఇక్కడ అన్నాను. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పాను. నాకు తెలియదు అని అడుగుతాను. అప్పుడు అన్న, మీకేం పని ఇక్కడ, ఇల్లు అయింది, డబ్బులు అయినవే. నాకు తెలియదయా అని కిందకి దిగిపోయాడు పాపం గౌరవంగా. నాకు అందుకనే మాస్టర్ గారు అంటే, వీళ్ళందరికంటే మాస్టర్ గారు అంటే నాకు ఎక్కువ ప్రేమ అంటే.
ఆయన ఓపెన్గా ఉంటాడు, చాలా ఓపెన్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మాట కఠినం, మనసు వెన్న. వాక్యం పట్ల తపన. వీళ్ళెవరు రావట్లేదయా, ఏంటి ఇల్లు, ఏం పిల్లలు వీళ్ళు, ఎవరు వెళ్ళి ఒక ఊరు కూడా చూడరా, వెళ్దాం పద, రేపు పొద్దున కారు తీస్తారా, పలానా ఊరు వెళ్ళొద్దాం, ఆ ఊరిలో మాట్లాడి ఆ ఎర్రగొండ పాడులో మీటింగ్ పెట్టిద్దాం, ఆడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను అడిగితే ఏం కాదనరు అని ముందుకొచ్చి 2-3 ఊర్లు నన్ను కారు తీసుకొని వెళ్ళి మాట్లాడించి మీటింగ్ పెట్టించాడండి. ఆయన వయసు అప్పటికే 77 ఏళ్ళు, అప్పటికే 75, 76 ఏళ్ళు. మీ వయసు ఎంత? మీకున్న వయసు ఎంత? మీ స్టామినా ఎంత? మీ క్యాపబిలిటీ ఎంత? మీ నియమింపబడిన దినాలు ఎన్ని? మీ దినాలలో మీ గురించి వ్రాసుకున్న మాటలు ఎన్ని? బాధపడకండి, కానీ మీ వ్యాపారం నిమిత్తం మీరు పోరాడే పోరాటం అంతా తెలుసు నాకు. ఎవరెవరు ఎలా పోరాడతారో తెలుసు నాకు. మీ చేసుకునే వ్యాపారాలు ఉన్నాయే, మీ పోరాటం, మీ వ్యాపారం నిమిత్తం మీ పోరాటం, ఆ పోరాటం వెనక నారాటం, ఈ 2 తెలుసు. నాకేం తెలియదు అనుకుంటున్నారేమో. మీ అడుగు అడుగు లెక్కేస్తాను నేను, కానీ నేను బయటపడినా, మీరు బయటపడతారు అంతే. మీరు ఏం చేస్తారో తెలుసు, మీ కళ్ళు ఎటు తిరుగుతాయో తెలుసు, మీ తల ఎటు తిరుగుతో తెలుసు, మీ ఆలోచన ఎటు తిరుగుతో తెలుసు. మీరు ఒకటి అడిగారంటే అడగడానికి వెనకేముందో కూడా నాకు తెలుసు. తక్కువ అంచనా వేయకండి. ఎప్పుడు మొత్తం గమనిస్తాను నేను, కానీ అస్సలు బయటపడినా, మౌనంగా ఉంటాను, చాలా మౌనంగా ఉంటాను, ఆలోచిస్తాను. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, మానేస్తాను, తర్వాత చెప్పటం. నష్టపోతారమ్మా, ప్రేమతో చెప్తున్నాను, చాలా నష్టపోతారు, చాలా చాలా నష్టపోతారు. నష్టపోకండి, నాకంటే ఉన్నతంగా ఉండండి, నాకంటే ఇంకా జ్ఞానం కలవారిగా మారండి. ఆ జ్ఞానం దేవుని ద్వారా తెచ్చుకోండి. ఆ తెచ్చుకునే పరిగ్రహణంలో ఒక హన్నాని ఆలోచించండి, ఒక యేషయిని ఆలోచించండి, ఒక దావీదును ఆలోచించండి, ఒక మరియను ఆలోచించండి, ఒక యేసేపును ఆలోచించండి. తగ్గించుకుందాం, హెచ్చింపబడదాం. తగ్గించుకుందాం. ఎంతగా తగ్గించుకుందామనంటే, వీలైతే మనం పిలవకపోయినా పరిచర్యలో పాల్గొని అక్కడ అంటులు కడిగేంత దశకు వెళ్ళిపోతాం. పరిచర్యలోనే గుర్తుపెట్టుకోండి. మిగతా విషయం కాదు, మిగతా విషయం మీ ఇష్టం. దేవుని పని అన్నప్పుడు, ఒక మీటింగ్ అన్నప్పుడు, ఒక ప్రోగ్రాం అన్నప్పుడు, ఒక ప్రేయర్ అన్నప్పుడు, మన కొలీగ్స్ దగ్గర, మన స్నేహితుల దగ్గర, మన కుటుంబ సభ్యుల దగ్గర ప్రేయర్ విషయంలో, ఇంకా మిగతా విషయాలు, పెళ్ళిళ్ళు అలాంటివి అయితే పిలిస్తే వెళ్ళండి, వాళ్ళు పిలిస్తే వెళ్ళండి. కానీ ప్రేయర్ అని తెలిస్తే, మన ఈ ఫ్యామిలీలో ఎవరిదైనా ప్రేయర్ అని తెలిస్తే, వాళ్ళు చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నారు అని తెలిస్తే, పిలవకపోయినా హాజరయ్యి పరిచర్య చెయ్యండి. భోజనం చేయటం కాదు, పరిచర్య చేసి తినకుండా వెళ్ళండి కావాలంటే. లేదా తినకుండా వెళ్ళండి, పరిచర్య చేయటానికి మాత్రం ఇష్టపడండి. ఆ పరిచర్య ఏ స్టేజ్లో ఉండాలో తెలుసా? వాళ్ళు అడగకుండానే అన్నీ చేయగలిగిన స్త్రీ. దీన్ని దేవుడు గమనిస్తాడండి. దీనికి కూడా రెఫరెన్స్ చెప్పమంటారా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10 అక్కడ ఒక పదం ఉంటుందండి. ఏమనంటే, ఖైదీలో ఉన్నవారిని సైతము ప్రేమించి, 10వ అధ్యాయమా వచనం 10:32. మీరు వెలిగింపబడిన మీదట నెక్స్ట్ ఎవరు? తర్వాత రాహేలు, ఆ తర్వాత రజనీ. రెడీగా ఉండమ్మా. అయితే మీరు వెలిగింపబడిన మీదట, వెలిగింపబడటం అంటే అర్థం ఏంటండి? వెలిగింపబడటం అంటే అర్థం ఏంటి? బాప్తిసం తీసుకోవటం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు
పిలవకపోయినా వచ్చి పరిచర్య చెయ్యాలని బైబిల్ అంటుందా అనట్లేదా? పిలవకపోయినా వచ్చి పరిచర్య చేయమని బైబిల్ చెప్తుందా లేదా? వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకున్నది. ఇది స్టార్టింగ్లో ఉంటుందండి. కొత్తగా బాప్తిసం తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది, కానీ తర్వాత ఉండదు. పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో అంటే ఆరడి పట్టం అంటే ఆరాటం 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 ఆరాటం, పోరాటం పోరాటం పోరాటం. పొద్దున ఈ పని చేయాలి, సాయంత్రం ఈ పని చేయాలి, రేపు పొద్దున ఆ పని చేయాలి, పొద్దున్న ఇటు పోవాలి, పొద్దున్న అటు పోవాలి, ఈ వ్యాపారం చేయాలి, 10 దగ్గర ఈ వ్యాపారం, 10 నుంచి 1 గంట వరకు ఒక వ్యాపారం, 2 దగ్గర నుంచి 4 వరకు ఒక వ్యాపారం, సాయంత్రం 6 దగ్గర నుంచి ఇంకొక వ్యాపారం, రాత్రి 10 గంటలకు బండి మీద అట్లు పెట్టుకొని నైట్ బజార్లో హ్యాపీగా బండి పెట్టుకొని అమ్ముకుందాం, అది కూడా ఒక వ్యాపారం. సాయంత్రం నైట్ 10 అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. 10 దగ్గర నుంచి నైట్ 1 గంట దాకా బళ్ళ మీద పెట్టుకొని టిఫిన్ వేసుకొని బళ్ళ మీద పెట్టుకొని వచ్చి అమ్ముతున్నారండి. వాళ్ళు పగలంతా ఏదో ఒక పని చేసుకుంటారు, మరలా రాత్రి 10 గంటలకు అక్కడికి వెళతారు, 2 గంటల వరకు నిలబడతారు. బీట్ కానిస్టేబుల్స్కి పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫార్మాలిటీస్ ఇచ్చేసి వాళ్ళు అక్కడే హాయిగా ఉండి 2 గంటల వరకు టిఫిన్ అమ్ముకొని 1000-2000 సంపాదించుకొని ఇంటికి వెళతారు. ఇది ఆరాటం, ఇది జీవన పోరాటం. మరి వెలిగింపబడిన క్రైస్తవునికి ఏది ఆరాటం? ఆరాటం ఏది? ఒక నింద ఒక బాధ అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. వంచాను, పని చేశాను, తల వంచి పని చేశాను. పని చేయటమే కాదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. కారణం ఏంటో తెలుసా? వెలిగింపబడిన మీదట, వెలిగింపబడిన మీదట ఏమండి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగి ఉండుట అవసరమై ఉన్నది, అవసరమై ఉన్నది. ఏది? వాగ్దానము పొందు నిమిత్తము, వాగ్దానము పొందు నిమిత్తము, వాగ్దానము పొందు నిమిత్తం. ఎంతమందికండి దేవుని కోసం ఓర్పుగా నిందైనా బాధైనా అనుభవించి కష్టపడాలని? ఎవరికి ఉంది? ఎవరైతే ఆ లక్షణాన్ని కలిగి ఉంటారో వారికి దేవుని కృప తోడుగా ఉంటుంది. అది హన్నాకి తోడుగా ఉంది. హన్నా దానిని నిలవబెట్టుకుంది. తన భర్తతో కూడా మాట్లాడింది, అయ్యా గర్భఫలం దేవుడిచ్చాడు, వాడు పాలు విడిచేంత వరకు నేను అక్కడే ఉంటాను, వాడిని విడిచిపెట్టి రాను, అక్కడే ఉంటాను. పాలు విడిచిన తర్వాత వాడిని అక్కడే అప్పచెప్పి నేను వచ్చేస్తాను. అంటే నీకు ఏది ఇష్టమో అది చెయ్యి హన్నా, నీకేది ఇష్టం. నిజంగా ఎంత కోఆపరేషన్ అండి, ఎంత కోఆపరేషన్, ఎంత ప్రిపరేషన్. ఈరోజు మనకి పిల్లలు ఉన్నారు, కానీ మన దగ్గర మన పిల్లల్ని మనం దేవునిలో ఎలా పెంచుతున్నాం?
మనం ఎలా పెరుగుతున్నాం, ముందు మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనే దానికంటే మనం ఎలా పెరుగుతున్నాం దేవునిలో. మనలో నమ్మకత్వం ఉందా? మనలో నమ్మకత్వం ఉందా? మనలో దేవుని కోసం బ్రతకాలనే తపన ఉందా? మనం దేవుని కోసం శ్రమ అనుభవించాలి అనే బాధ ఉందా? అసలు ఏం చేయగలుగుతున్నామండి మనం? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అదే. మార్చుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయో అవి మీ మనసులకి తెలుసు. నేర్చుకోవలసినది ఏదో నేర్పించాను, మార్చుకోవలసినది ఏదో మీరే మార్చుకోండి. మార్పు అనేది కావాలి. మార్పు లేని జీవితం వ్యర్థం. మీలో మార్పు రాకపోతే మీరు మందిరానికి రావటం కూడా వేస్టే. ఎందుకండి ఒక సున్నం కొట్టిన సమాధుల్లో ఎదురు కూర్చొని ప్రయోజనం ఏముంది? వేల మంది ఎదురు కూర్చొని సున్నం కొట్టిన సమాధుల్లో కూర్చొని ఏం ప్రయోజనం అండి? కుక్కతోక వంకర అన్న సామెతలో ఎన్ని రోజులు చూసినా అంతేనా? ఇక్కడ వాక్యం చెప్పిన అంతసేపు బద్ద నిటారుగా అయిపోతుంది తోక. ఈ వాక్యం చెప్పడం పూర్తయి బయటికి వెళ్ళగానే మరలా ఈ తోక యాజ్ ఇట్ ఈస్ వద్దంటే ఈ జీవితానికి సమాధి కట్టండి. మార్పు కలిగిన జీవితంతో క్రొత్త జీవితంలోనికి వెళ్ళండి. క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించండి. పొరపాటు అనేది అందరం చేస్తూ ఉంటాం తెలియక. కానీ పొరపాటును తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే నిజమైన వెలిగింపబడినవాడు. నిజంగా వెలిగింపబడిన వారు ఎవరు అనంటే పొరపాటును గ్రహించి సరిదిద్దుకున్నవాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. పరిచర్య నిమిత్తం కష్టపడాలి అనే తపన మన హృదయంలో కలగాలి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అన్న అదే ఆలోచన. కోపం అంతా ఏమన్నాడు ఆ పదం? కోప కారణము అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడిచుచు. అత్యంత కోప కారణమును బట్టి నాకు తొందరగా గర్భఫలాన్ని ఇవ్వయ్యా. ఇస్తే నా కోసం కాదు, నీకోసమే. అందుకనే ఒక సమయంలో జీవితం ఎన్నో గొప్పవారిని తయారు చేయడానికి కారణమైంది. ఎంతోమంది హృదయాలను కదిలించడానికి కారణమైంది. ఎన్ని రోజులు బ్రతికామని కాదండి, మన బ్రతుకు మరి యొక్క ఆత్మను రక్షించిందా లేదా అన్నదే ముఖ్యం. మన జీవితం మరి యొక్క ఆత్మను రక్షించిందా? నీ ప్రవర్తన మరి ఒకరిని వెలిగించిందా? మిమ్మల్ని చూసి ఎంతమంది దేవుని పనిలో యాక్టివ్గా పనిచేయగలరండి? మిమ్మల్ని చూసి, మీ జీవితాన్ని చూసి, మీ ప్రణాళికను చూసి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి ఎంతమంది యాక్టివ్గా దేవునిలో కష్టపడగలరు? నా యొక్క సిన్సియారిటీని బట్టి మీలో కొంతమంది అన్న దేవుని కోసం కష్టపడాలి అనే పడగలరేమో. కానీ మిమ్మల్ని చూసి ఎంతమంది నేను కూడా ఇదిగో పలానా అనే వ్యక్తిలాగా నేను కష్టపడాలి అని మిమ్మల్ని రోల్డ్ మోడల్గా తీసుకునేవాళ్ళు ఎవరో? మిమ్మల్ని రోల్డ్ మోడల్గా తీసుకునేవాళ్ళు ఆలోచించండి ఒకసారి. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నిజమైన వెలిగింపబడిన జాబితాలో లిఖింపబడండి. నిజంగా వెలిగింపబడిన వారు ఎవరో వారిలా బ్రతకడానికి ఇష్టపడండి. పరిచర్య నిర్వీర్యం అవుతుంది. బాధ్యతలు జాగ్రత్తగా చూడండి. 9:45 వరకు ఎవరో తలుపులు తీయలేదని అన్నారు. 9:45 వరకు ఎవరు డోర్స్ ఓపెన్ చేయలేదండి అని నా దగ్గరికి ఫోన్ వచ్చింది. రెండోసారి జరగకుండా జాగ్రత్త పడండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి నిజంగా హన్నా మనసులో ఉన్న వేదన, మీ హృదయంలో ఉన్న ఆలోచన ఎంత గొప్పదో. సమూయేలు గురించి హన్నా అడిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారయ్యా. కానీ నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే సమూయేలు దినములన్నీ గ్రంథములో లిఖితములాయనవని
హన్నా యొక్క హృదయం మారేంత వరకు, నిర్ణయం తీసుకునేంత వరకు గర్భాన్ని తెరవకుండా ఆపారు అంటే మీ ఆలోచన ఎంత గొప్పదో, మీ మనసు ఎంత ఉన్నతమైనదో నా తండ్రి. ఇంత నమ్మకమైన మీ మనసుకు తండ్రి ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం తండ్రి. తెలియక నా పిల్లలు చేస్తున్న తప్పును క్షమించండి. ఇకనైనా నీకోసం నమ్మకంగా ప్రయాసపడే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇంకా నేను కష్టపడాలి, ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా నేను చెయ్యగలనో ఆ విధంగా నీ యొక్క కార్యాలను కొనసాగించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఈ మాటలు వింటున్న నీ పిల్లలకు మీ కృపను తోడుగా ఉంచండి. ఆన్లైన్ ద్వారా విన్న ప్రతి ఒక్క బిడ్డకు మీ కృపను తోడుగా ఉంచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ